ఇప్పుడు ఈ మటన్లోకి కొద్దిగా వాటర్ వేసుకుందాం. ఒకసారి కలుపుకుందాము. మనం ఇప్పుడు ఉడకపెట్టి మిక్సీ పట్టుకున్న చింత చిగురు వేసేసుకుందాం. ఒకసారి కలుపుకుందాము. ఈ చింత చిగురు మటను సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది ఈ చింత చిగురు మటను. ఇప్పుడు ఈ చింత చిగురు మటను దగ్గర పడేంత వరకు ఉడకనిద్దాము. చూసారా ఫ్రెండ్స్, ఈ చింత చిగురు మటను ఆయిల్ కూడా సపరేట్ అయింది, చాలా బాగుంటుంది. ఒకసారి కలుపుకుందాము ఈ చింత చిగురు మటన్ని. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఈ చింత చిగురు మటను సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ చింత చిగురు మటన్ని. ఈ చింత చిగురు మటన్ రెడీ ఫ్రెండ్స్. మై ఛానల్ లక్ష్మీ భాను వంటలు అండ్ బ్లాగ్స్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.